వెల్కమ్ టు సా కిచెన్. ఈరోజు మనము రెడ్ సాస్ పాస్తా చేస్తున్నామండి. ఇక్కడ నేను 500 గ్రామ్స్ పాస్తా చేస్తున్నానండి. సో రెడ్ సాస్ పాస్తా ఎలా చేయాలో స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ ఇక్కడ నేను వాటర్ బాయిల్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అండి. నెక్స్ట్ వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత యాడ్ చేస్తున్నానండి. పాస్తా యాడ్ చేసిన తర్వాత పాస్తా అంతా కూడా మరొకసారి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసిన తర్వాత ఒక మూత పెట్టుకొని హై ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. సో పాస్తా అంతా కూడా ఆల్మోస్ట్ మనకు బాయిల్ అయిపోయిందండి. చూడండి, ఇలా వచ్చేటట్టు బాయిల్ చేసుకోవాలండి. నెక్స్ట్ మనము పాస్తా అంతా కూడా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. పాస్తా బాయిల్ అయిన తర్వాత ఇలా హోల్ వచ్చి ఉంటుంది కదండి బౌల్లో, ఆ బౌల్లోకి వేసి పెట్టుకోవాలండి. పాస్తాలో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. చూడండి, ఇలా వస్తుంది. నెక్స్ట్ 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశానండి. అలాగే నెక్స్ట్ 1 మీడియం సైజ్ ఆనియన్ సన్నగా తరిగి వేస్తున్నానండి. నెక్స్ట్ కర్రీ లీవ్స్ అండి. కర్రీ లీవ్స్ యాడ్ చేసిన తర్వాత ఆనియన్ అన్నీ కూడా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ గార్లిక్ పేస్ట్ అండి. గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత గార్లిక్ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ 2 మీడియం సైజ్ టొమాటోస్ సన్నగా కట్ చేసి వేస్తున్నానండి. టమాటా యాడ్ చేసిన తర్వాత టొమాటో అంతా కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ టేస్టీ సాల్ట్ అండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత సాల్ట్ అంతా కూడా టొమాటో కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. టమాటో అంతా కూడా ఇలా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. సో టమాటో అంతా కూడా చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ 1 మీడియం సైజ్ క్యాప్సికమ్ ఇలా సన్నగా తరిగి యాడ్ చేస్తున్నానండి. క్యాప్సికమ్ యాడ్ చేసిన తర్వాత క్యాప్సికమ్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఒక చికెన్ స్టాక్ యాడ్ చేస్తున్నానండి. చికెన్ స్టాక్ అనేది మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా కూడా అవైలబుల్గా ఉంటుందండి. 1 యాడ్ చేస్తున్నానండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ బ్లాక్ పెప్పర్ అండి. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అండి. నెక్స్ట్ కొంచెం టమాటా ప్యూరీ యాడ్ చేస్తున్నానండి. టమాటా ప్యూరీ యాడ్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. నెక్స్ట్ అన్నీ మిక్స్ చేసిన తర్వాత నెక్స్ట్ నేను పాస్తా యాడ్ చేస్తున్నానండి. పాస్తా యాడ్ చేసిన తర్వాత పాస్తా అంతా కూడా ఈ టమాటా పేస్ట్లోకి బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి. పాస్తా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత జస్ట్ మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ 2 మినిట్స్ తర్వాత పాస్తా అంతా కూడా మరొకసారి అంతా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలండి.
పాస్తా చాలా ఈజీ ప్రాసెస్ అండి, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఎప్పుడన్నా ఫాస్ట్గా చేయాలి ఏదన్నా పిల్లలకంటే నేను పాస్తానే చేస్తానండి, ఎందుకంటే పిల్లలు కూడా చాలా బాగా తింటారండి పాస్తా. చూడండి పాస్తా అంతా కూడా ఎలా వచ్చిందో, పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి పాస్తా. చూడండి. సో రెడ్ సాస్ పాస్తా రెడీ అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.